రీసెంట్‌గా నా వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టాను. అండ్ హియర్స్ ఎవ్రీథింగ్ ఐ ఈట్ ఇన్ ఎ డే. పొద్దున్నే వర్కౌట్ ఫినిష్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటున్నాను. అవి ఉడుకుతుండగా ఇక్కడ హాఫ్ ఆనియన్ అండ్ 2 చిల్లీస్ సాటే చేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్‌లో అవకాడో యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అండ్ అవకాడో నా ఫేవరెట్ కాంబినేషన్. అలా ఫుల్‌గా పొట్ట నింపేసి లంచ్‌కి ఇంకొక ఫేవరెట్ రెసిపీ పాలక్ పన్నీర్ చేసుకుంటున్నాను. ముందుగా స్పినచ్‌ని కాసేపు బాయిల్ చేసి దాన్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని 2 చిల్లీస్ యాడ్ చేసి మిక్సీ కొట్టేసాను. తర్వాత కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ఆనియన్ సాటే చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అది కూడా కుక్ అయిన తర్వాత మన పాలక్ పేస్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి కాసేపు బాయిల్ చేశాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి అండ్ సాల్ట్ యాడ్ చేసి కాసేపు మిక్స్ చేసుకుని 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసి బాగా కుక్ చేసి లాస్ట్ లో పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా కుక్ అయిన తర్వాత టేస్ట్ ఇంకా ఎలివేట్ అవడానికి చివరిలో కొద్దిగా హెవీ క్రీమ్ యాడ్ చేశాను. అలా పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ లో కొన్ని ఫ్రోజన్ పరాటాస్ ఉన్నాయి. అదొకటి హీట్ చేసుకుని కొంచెం సాలడ్ రెడీ చేసుకుని లంచ్ అయితే రెడీ చేసేసుకున్నాను. అలా టీవీ పెట్టుకుని మంచిగా మూవీ ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా పొట్ట నింపేశాను. ఇంకా సాయంత్రం టైంకి కొంచెం స్వీట్ క్రేవింగ్ మొదలవుతుంది. సో ఏదో ఒక ఫ్రూట్ స్టాండ్ బై ఉంటుంది. ఈ రోజు అయితే గ్రేప్స్ తో నా క్రేవింగ్ సాటిస్ఫై చేస్తున్నాను. లంచ్ లేట్గా చేశాను కాబట్టి డిన్నర్ టైంకి అయితే అస్సలు ఆకలేదు. కానీ 7:30 లోపే తినేయడానికి ట్రై చేస్తున్నాను. సో సింపుల్గా సాలెడ్తో సరిపెట్టేద్దాం అనుకున్నాను. కాస్కో నుంచి సాలెడ్ కిట్ ఒకటి తీసుకొచ్చాను. మొత్తం సాసెస్ అవన్నీ ఇందులోనే ఇంక్లూడెడ్ వచ్చాయి. జస్ట్ ప్రోటీన్ కోసం సెపరేట్గా చికెన్ ఒకటి యాడ్ చేశాను. ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ ఉందన్నమాట. ఇందులో హాఫ్ నిన్న తినేసాను. మిగిలిన హాఫ్ ఈ రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను కానీ ఐ వాస్ టూ ఫుల్. సో లాస్ట్లో కొంచెం వదిలేశాను.